ఫ్రెండ్స్, ఈరోజు ఒంగోలు దంత వైద్యాలకైతే వచ్చాము. దేవి దంత వైద్యాల 1500తో అయిపోయింది పన్ను ఖర్చు అని నేను అనుకున్నాను. మా ఊర్లో చెప్పాను కదా, మా ఊర్లో చూపిస్తే మళ్ళీ ఒంగోలు రావాల్సిందే. ఆడ ఖర్చు పెట్టే ఖర్చుకు ఫస్ట్ టైం మనం రాలేక ఏదో ఆశ అక్కడ తగ్గితే చూపించాను. ఇంకా ఆశతో ఆడ చూపించాను. 2 రోజులు 3 రోజులు నొప్పి తగ్గక నేను ఇంకా ఒంగోలుకి అయితే వచ్చాను. ఇక్కడికి వస్తే నా పన్ను పుచ్చిపోయింది, లోపల పన్ను పీకేమంటే పీకేస్తాను అన్నాడు డాక్టర్ గారు. సార్, పన్ను బీకేస్తే పక్క పళ్ళు లూజ్ అవుతాయి కదా అంటే అవుతాయి అన్నాడు కొన్ని రోజులకి. ఇక నేనేమన్నానంటే ఇంకా ఏమైనా మార్గం ఉందంటే అది మార్గం ఎందుకు లేదు, 11,500 అయింది, రూట్ కెనాల్ చేసి క్యాప్ పెడతాము, 4 సార్లు తిరగాల్సి వస్తుంది మా హాస్పిటల్కి అని చెప్పారు. ఈరోజు ఒకసారి అయిపోయింది కదా, ఇంకా 3 సార్లు తిరగాలంట. సరే, నొప్పి లేకుండా చేయమన్నాను. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే నాకు లోపల మొత్తం ఇంజక్షన్ ఇచ్చారు. దవడ కాసేపటికి మొద్దు బారిపోయింది. ఇంకా తర్వాత ఏందేందో చేశారు లోపల. అయితే నాకు ఇన్ఫెక్షన్ తీసేస్తారు, లోపల పుచ్చిపోయిందంతా తీసేసి లోపల మళ్ళీ ఏదో పెట్టారు, సిమెంట్ లాంటిదే పెట్టారు అనమాట. దాన్ని మళ్ళీ సరి చేసి తర్వాత పన్ను కొలత తీసుకొని పంపించి 3వ 4వసారికి సెట్ చేస్తారంట. పన్ను 3వసారికో 4వసారికో క్యాబ్ పెడతారంట. ఇంకా మేము ఇంక అక్కడి నుంచి ఒంగోలు నుంచి బయలుదేరేసరికి 11:30 అయితే ఇంక మా ఆవిడ డీమార్ట్కి వెళ్ళాలంటే డీమార్ట్కి తీసుకెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని కావాల్సిన కొన్ని చిన్న చిన్న వస్తువులు, పెద్ద బిల్లు ఏం కాలేదులే కానీ వాటర్ బాటిల్ కోసం వెళ్ళాము, తీసుకొని బయలుదేరాము. మీకు ఒక విషయం చెప్పాలండి, మీ సబ్స్క్రైబర్లు ఎక్కడైనా మిమ్మల్ని గుర్తుపడుతున్నారని అడిగారు. ఈరోజు డీమార్ట్లో ఒక అమ్మాయి మమ్మల్ని గుర్తుపెట్టింది. అంకుల్, మీరు యూట్యూబ్ చేస్తారు కదా అని అన్నారు. మీరు ఏ ఊరు అమ్మంటే మాది ఒంగోలు అంకుల్, మీ వీడియోలు నేను రోజు చూస్తాను, లైవ్లు కూడా చూస్తానంది. థ్యాంక్ యూ అమ్మ అని చెప్పాము. చాలా రోజులకి ఒంగోలులో మమ్మల్ని గుర్తుపెట్టారు, కొంచెం హ్యాపీగా, డీమార్ట్లో గుర్తుపెట్టారు, కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇప్పుడు మనల్ని కూడా గుర్తుపడుతున్నారు అక్కడక్కడని. అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి ఎండ అయితే విపరీతంగా ఉందండి. ఇంకా డీమార్ట్లో మన వాళ్ళు వీడియో తీద్దానని చెప్పి ఈరోజు అయితే నేను తీయలేదు వీడియో, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పులని. ఇంకా ఎండ విపరీతంగా ఉంది. ఒంగోలు బ్రిడ్జి కిందకి వచ్చి ఒక సోడా, మా ఆవిడ కావాలంటే ఒక సోడా తాపించాను ఆమెకి. నేనైతే ఇంటికాడ తెచ్చుకున్న మజ్జిగ తాగాను. వాళ్ళు 3 గంటల దాకా ఏం తినకూడదు అన్నారు డాక్టర్లు, పంటికి అది పెట్టారు కదా, తర్వాత జ్యూస్ తాగమన్నారు. జ్యూస్కి బదులు నేను మజ్జిగ తాగాను. మా ఇంటికాడ తీసుకుపోయిన మజ్జిగ, ఆ మజ్జిగ తాగి బయలుదేరుతున్నా. ఎండ చూడండి ఎలా ఉందో. ఇది పెళ్ళూరు ఒకప్పుడు మామూలుగా ఉండేది. ఇక్కడ కూడా అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశారు. టౌన్ పక్కనే కదా, ఒంగోలు ఆనుకొని ఉంటుంది. ఇంకా ఈ ఎండకి ఎర్రటెండలో మా ప్రయాణం అయితే ఇలా కొనసాగింది. మనం అనుకుంటాం కదా ఈ నెలలో ఖర్చు కంట్రోల్ చేయాలి. నేను మొన్న 3 రోజులు పెద్ద తప్పు చేశాను. బిర్యానీలు ఇదిని రోజు బిర్యానీలు తిన్నా కూడా నేను రోజుకు 260 రూపాయల లెక్కనే ఖర్చు పెట్టాను. జనరల్ ఖర్చు కూడా అంతకన్నా ఎక్కువ అవుతుంది. ఆ 260 లెక్కలు పెట్టాను. కానీ అది నాన్ వెజ్ కాబట్టి చూసేవాళ్ళు చాలా ఖర్చు చేస్తున్నామని అన్నారు అందరు చాలామంది. ఇంకంటే సరే, ఎందుకైనా మంచిదని ఇంకా ఆపేద్దాం, అనవసరమైన ఖర్చులు తగ్గిద్దామని అయితే నేను అనుకున్న రోజు సాయంత్రం నుంచే నాకు ఆ రోజు నుంచి పంటి నొప్పి మొదలైంది. మా ఊర్లో కనిగిరిలో హాస్పిటల్కి పోతే వాళ్ళు 1500 ఖర్చు పెట్టారు పళ్ళు క్లీన్ చేసిన తర్వాత ఇంకా నొప్పి ఎక్కువైంది నాకైతే. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఏం తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ మొదలకి వచ్చి చెవు కాడికి గోపకాడికి ఒకటే పోటు, తట్టుకోలేకపోతున్నాను అనమాట. ఇంకా నాకు డౌట్ వచ్చింది, ఈ పన్ను కింద ఇన్ఫెక్షన్ అయిందేమో అని చెప్పి డౌట్ వచ్చి ఇంకా రాత్రి అంతా నిద్ర పట్టలేదు నాకు. సరే, ఇంక ఎలా అయితే అలా అయిందని చెప్పి మా అమ్మాయి కూడా అరిసింది. కానీ ఒంగోలు పొద్దున్నే 7 గంటలకి 7:30 బయలుదేరాం. కనిగిరి నుంచి 7:30 బయలుదేరి హాస్పిటల్ కరెక్ట్గా 10 గంటలకు వచ్చాం. 10:10కి ఓపీ రాపించాము. అంటే మనం ఎప్పటి నుంచి చూపించుకున్న హాస్పిటల్ కదా ఇది, అందుకని నాన్న ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళి చూపించుకో, మంచి ట్రీట్మెంట్ బాగుంటుంది అని చెప్పింది అమ్మాయి. 10:10కి అయితే హాస్పిటల్కి వచ్చాం. వాళ్ళు అన్నారు, పోయినసారి మొన్న ఈ మధ్య వచ్చారు కదా మీరు అన్నారు అక్కడ ఓపీ రాసి అతను. ఆ రోజు వచ్చానండి, మా అమ్మాయికి చూపించాను. ఆ రోజు నేను సామాన్ రిటర్న్ ఇచ్చేసి వచ్చి చూపించుకుందాం అనే లోపల ఇంకా మా అమ్మాయి డీమార్ట్కి వెళ్ళింది. ఇంకా పొద్దు లేట్ అయ్యిందని చెప్పి ఇంక మేము వెళ్ళడం జరిగింది. అందుకని మళ్ళీ ఈరోజు వచ్చానని చెప్పాను. వాళ్ళు గుర్తుపెట్టి అడిగారు మొన్న వచ్చారు కదని. ఈరోజు సరే ఎంత అయింది మా ఊర్లో అయితే 6,000 అయింది అన్నారు, 6,500 అయింది అన్నారు క్యాబ్ పెడితే. మరి ఇక్కడ ఎందుకో మరి రూట్ కెనాల్ చేసి క్యాబ్ పెట్టాలన్నారు వీళ్ళు. రూట్ కెనాల్ అంటే మరి లోపల క్లీన్ చేసి 3 సార్లు 4 సార్లు రావాలంట. అనేది నాకైతే ఏం తెలియదు, రూట్ కెనాల్ అంటే ఏదో తెలియదు. అది మొత్తం క్లీన్ చేశారు, మొత్తిచ్చి ఇంజక్షన్ చేసి క్లీన్ చేసిన తర్వాత అదేదో పెట్టారు, ఆ రంధ్రానికి మొత్తానికి ఏదో పెట్టారు పేస్ట్ లాంటిది. ఆ రంధ్రానికి ఏదో పెట్టడం జరిగింది. అది పెట్టిన తర్వాత ఇంకా నొప్పి తగ్గిపోయిద్దిలే, ఇంజక్షన్ మొత్తం మీద నాకు ఏం అర్థం కాలేదు. దవడంతా మొత్తుగా ఉంది, నాలుగంతా మొద్దు బారిపోయింది, ఒక పక్క అంతా మొద్దు బారిపోయింది. ఇంకా అట్టనే బండి తోలుకుంటా వచ్చాను నేనైతే. మా అబ్బాయితో మాట్లాడి ఇలా జరిగింది అంటే పన్ను బిగించుకోకూడదు అన్నాడు మా అబ్బాయి. అయితే పన్ను బిగించుకుంటే ఎట్టయ్యా, పక్క పళ్ళు కూడా ఇబ్బంది అయిద్దేమో అని చెప్పి నేను అతను డాక్టర్ గారిని కనుక్కుంటే ఏం కాదు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని క్యాబ్ పెట్టుకుని ఇంకా దానికి ఇబ్బంది ఏముండదు, మీకు నొప్పి రాదు భవిష్యత్తులో.
ఇబ్బంది ఉండదన్నారు. సరే ఇంక అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు ఈరోజు పన్ను కట్టించాలంటే 80,000 ఎంత అయింది ఒక పన్ను కట్టించాలంటే. అంటే పీకిన తర్వాత పన్ను కట్టను కూడా కుదరదని చెప్పారు. ఇప్పుడు ఇలా అయితే సెట్ చేయొచ్చు అంట క్యాప్. పన్ను పీకిన తర్వాత ఒకవేళ పన్ను కట్టాలన్నా ఇంకా కుదరదంట నీకు. నా వయసు కుదరదంట మరి పన్ను కట్టడానికి, షుగర్లు బీపీలు ఉన్నాయి కదా. అది అందుకని పీకిన తర్వాత పన్ను కట్టాలన్నా 80,000 రూపాయలు ఖర్చు పెట్టుకుందామన్నా కానీ అది కుదరదంట. పన్ను మనకి ఇంక పోతే ఎంత అయింది 11,500 అన్నాడు. మామూలుగా పీకిన దానికైనా 500 తీసుకుని ముందులు అయ్యి మొత్తం ఇక్కడ కూడా 1,500 అవుతుంది కదా పన్ను పీకిన దానికి కూడా. పన్ను పీకిన దానికైతే మెడిసిన్ అయితే 1,500 అవుతాయి. ఇంక పోతే 10,000 కదా. ఇంకా 10,000 రూపాయలు ఖర్చు అయినా మనకి 65,000 రూపాయలు మిగులుతాయి కదా. 80,000 రూపాయలు పన్ను పైగా నాకు కట్టించే అవకాశం కూడా లేదంట పన్ను. చెప్పాడు అన్నమాట. ఇంకా మనం ఎంతో ఖర్చు మిగిలిద్దాం అనుకుంటామండి, అనుకోకుండా వస్తే చూడండి ఖర్చు 15,000 వచ్చింది ఖర్చు. జనరల్గా మన ఎవరు అన్నట్టుగా 20,000 రూపాయలు ఖర్చుతో సర్దుకోండి అంటే చిన్నపిల్లలు చదివించుకునే పిల్లలు ఉన్న వాళ్ళకేమో వాళ్ళ స్కూల్ ఫీజులు, వాళ్ళకి చిన్నప్పుడు అనారోగ్య సమస్యలకి వాటికి అవుతాయి తల్లిదండ్రుల ఖర్చు. మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత మనకి ఈ హాస్పిటల్ ఖర్చు అవుతా ఉంటాయి. ఈ హాస్పిటల్ ఖర్చులు ఏమని చెప్పాలో ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. నేను మా ఆవిడకి ఈ సంవత్సరం మోకాలు చూపిద్దామని అనుకుంటున్నాను. పోయిన సంవత్సరం మార్చిలో కిమ్స్లో చూపించాను, ఏప్రిల్లో ఆపరేషన్ చేయించాను కదా. సరే తర్వాత ఈ సంవత్సరం మార్చి మళ్ళీ ఏప్రిల్లో మొదలు పెడదాము, ఉగాది వెళ్ళిన తర్వాత ఫ్రెష్గా ఖర్చు అనుకున్నాం హాస్పిటల్ ఖర్చు. అమ్మాయిని చూపించుకొని వచ్చాను మొన్న మార్చి ఈ నెలలోనే పోయిన వారం మా అమ్మాయిని చూసుకొని వచ్చాను కదా, పోయిన బుధవారం అమ్మాయిని చూసుకొని వచ్చాను. ఈసారి మనకి చూపిస్తాను నీకు కాలు ఆపరేషన్ కాదు కాలు మోకాలు చెకప్ చేపిస్తాను, డాక్టర్ గారు ఏం చెప్తారో అని చెప్పి అన్నాను. ఆ మోకాల సంగతి దేవుడు ఎరగని ఆ రోజు రాత్రి నుంచి నేను మా అమ్మాయిని చూపించిన రోజు రాత్రి నుంచి నాకైతే పన్నుపోటు మొదలైంది. నీ పన్నుపోటు తప్పక నాకు మోకాలు నొప్పే పోయింది. నా బాధ చూసేసరికి ఏ మోకాలు నొప్పి తగ్గిపోయింది మా ఆవిడకి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా భయంకరమైన సంఘటన ఒకటి జరిగినప్పుడు అంతకుముందు ఉన్నది బాధ కొంచెం దానికన్నా పెద్ద నొప్పి తగిలినప్పుడు అది ఆ మోకాలు నొప్పి చిన్నది అయిపోయింది ఇప్పుడు నా పంటి నొప్పితో పోల్చుకుంటే. ఇంకా చూపించుకొని మొత్తం 11,500 అయింది అన్నారు. 200 ఓపీ 11,700. ఇంకా మనం 4 సార్లు తిరగాలి కదా. 4 సార్లు అంటే 4,500, 2,000 పెట్రోల్ ఖర్చు అవుతుంది. మొత్తం 15,000 కనిగిలు చూపించింది అంతా కూడా. ఇంకా ఎర్రటి ఎండలో వచ్చాము, సింగరాయకొండకి అయితే వచ్చేసామండి మా ఇంటికి. చూడండి ఇది ఇక్కడంతా సిమెంట్ రోడ్ చేసి రోడ్డు డెవలప్ చేశారు సింగరాయకొండ ఎంట్రన్స్లోకి వచ్చేసరికి. మా ఇంటికి అయితే రావడం జరిగింది. చూడండి అంటే ఎలా ఉందో. మొన్న కొంచెం క్లీన్ వచ్చినప్పుడల్లా కొద్ది క్లీన్ చేస్తున్నా కాబట్టి ఇల్లు మాత్రం ఉంది. ఈ మధ్య వచ్చినప్పుడల్లా చిమ్ముకొని పోతున్నాం కాబట్టి రాంగంలోనే మా అమ్మకు ఒక నమస్కారం చేసుకొని కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి ఇంటికి వచ్చారు 2 అయింది కరెక్ట్గా. ఇంటికి వచ్చేసరికి ఇంకా 2 గంటలకు వచ్చే ఇల్లు ఉండబట్టి మధ్యలో ఒంగోలు పోయేటప్పుడు స్టాపింగ్ అవుతుందన్నమాట. ఇట్లా అనుకొని అనారోగ్య సమస్యలు ఖర్చుల వల్ల మధ్యతరగతి జీవులు ఎంత ఇబ్బంది అవుతామంటే అంత ఇబ్బంది అవుతున్నాం. ఇవాళ అడ్వాన్స్గా 5,000 కట్టించుకున్నారు. మందులు వచ్చేసి ఒక 280 అంత అయినాయి. 200 రూపాయలు 5,500 ఈరోజు అయింది. ఇంకా రాంగలో ఇంట్లో ఉన్న మంచం తీసుకొచ్చి బయట వేసుకొని ఫ్యాన్ వేసుకొని నాకు చెవులు దిమ్ములు పడిపోయినాయి, ఏం అర్థం కావట్లేదు. ఇంకా అమ్మయ్య అని పనుకున్నాను. మా అమ్మకి థ్యాంక్స్ చెప్పుకొని, ఎందుకంటే అమ్మగారు ఇచ్చే ఇల్లు ఉంచుకోవడం వల్ల ఎప్పుడన్నా ఇక్కడికి కాసేపు రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. మా అమ్మగారికి ఒక నమస్కారం పెట్టుకొని థ్యాంక్స్ చెప్పుకొని ధన్యవాదాలు చెప్పుకొని ప్రశాంతంగా అలా పనుకున్నా. తల విపరీతమైన పోటు పడుతుంది నాకైతే. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై.